హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం తెలంగాణ టెట్‌కి సంబంధించి మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ సైకాలజీ క్వెషన్స్ అయితే గనక చూద్దాం. రండి. ఎస్‌జిటి ఇది 50 బిట్లు, ఆన్సరు, అలాగే వివరణ ఇవన్నీ ఉంటాయి. చూద్దాం రండి. 5 సంవత్సరాల లాస్య తన బొమ్మకు స్నానం చేయిస్తూ దానికి ఆకలి వేస్తుందని పాలు తాపడానికి ప్రయత్నిస్తుంది. పియాజే ప్రకారం లాస్య ఏ ప్రవర్తనను ప్రదర్శిస్తోంది? కేంద్రీకరణ, సర్వాత్మకవాదం, అహంకేంద్రవాదం, విపర్యాత్మక భావన. కేంద్రీకరణ, సర్వాత్మకవాదం, అహంకేంద్రవాదం, విపర్యాత్మక భావన. ఆన్సరు సర్వాత్మకవాదం. ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉన్నట్లు భావించడాన్ని పూర్వ ప్రచాలక దశలోని సర్వాత్మకవాదం అంటారు. ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తరగతిలోని పిల్లల ఎత్తు, బరువు రికార్డులను నమోదు చేస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిశీలిస్తున్నది వికాసము, పరిపక్వత, పెరుగుదల, అభ్యసనము. ఎత్తుని, బరువుని నమోదు చేస్తున్నాడంట. అక్కడ ఉపాధ్యాయుడు పరిశీలిస్తున్నది వికాసము, పరిపక్వత, పెరుగుదల, అభ్యసనం. ఆన్సరు పెరుగుదల. బాహ్యంగా కొలవడానికి వీలుండే శారీరక మార్పులను అంటే ఎత్తు, బరువు వీటిని పెరుగుదల అంటారు. 8వ తరగతి చదువుతున్న అజయ్ తన స్నేహితుల బృందం నియమాలకు వారి దుస్తుల శైలికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ తల్లిదండ్రుల మాటలను పక్కన పెడుతున్నాడు. అజయ్ ఏ వికాస దశలో ఉన్నాడు? చూడండి, 8వ తరగతి చదువుతున్న అజయ్ తన స్నేహితుల బృందం నియమాలకు వారి దుస్తుల శైలికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తల్లిదండ్రుల మాటలను పక్కన పెడుతున్నాడు. అజయ్ ఏ వికాస దశలో ఉన్నాడు? ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, కౌమార దశ, శైశవ దశ. ఆన్సరు కౌమార దశ. కౌమార దశలో పిల్లలపై తోటి వయస్కుల సమూహ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఒక శిశువు మొదట తలను నిలపడము, తర్వాత కూర్చోవడము, ఆపై నిలబడటము, నడవటము నేర్చుకున్నాడు. ఇది ఏ వికాస సూత్రాన్ని నియమిస్తుంది? సమీప దూరస్థ దిశా నియమము, శిరోపాదాభిముఖ దిశా నియమము, వికాసం పరస్పర చర్య నియమము, వికాసం వైయుక్తిక భేదాల నియమము. దేన్ని సూచిస్తుంది? శిరోపాదాభిముఖ దిశ నియమము. వికాసం తల నుండి ప్రారంభమయ్యి కింది భాగాలకు విస్తరించడాన్ని శిరోపాదాభిముఖ నియమము అంటారు. 9వ తరగతి చదువుతున్న రమ్య సమాజంలో జరుగుతున్న అవినీతిపై, పేదరికంపై సొంతంగా విశ్లేషిస్తూ వ్యాసాలు రాస్తోంది. పియాజే ప్రకారం రమ్య ఏ సంజ్ఞానాత్మక దశలో ఉంది? మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ. ఆన్సరు మూర్త ప్రచాలక దశ. కంటికి కనిపించని సామాజిక సమస్యలపై, అమూర్త విషయాలపై తార్కికంగా ఆలోచించే శక్తి అమూర్త ప్రచాలక దశ 11 నుంచి 15 సంవత్సరాల్లో వస్తుంది. ఓ విద్యార్థి సమాజం విధించిన చట్టాలు, రూల్స్ అందరి క్షేమం కోసమేనని గ్రహించి వాటిని ఖచ్చితంగా పాటించాలని వాదిస్తున్నాడు. కోల్బర్గ్ ప్రకారం ఈ విద్యార్థి ఏ నైతిక దశలో ఉన్నాడు? అధికారము, సామాజిక క్రమాన్ని నిర్వహించే నైతికత 4వ దశ, మంచివాలుడు, మంచి బాలిక భావన 3వ దశ, శిక్ష, విధేయత, రూపకల్పన 1వ దశ, సార్వత్రిక నైతిక సూత్రాలు 6వ దశ. ఆన్సరు అధికారము, సామాజిక క్రమాన్ని నిర్వహించే నైతిక దశ 4వ దశలో ఉన్నాడు. సాంప్రదాయిక స్థాయిలోని 4వ దశలో సామాజిక నియమాలను, చట్టాలను గౌరవించడం ప్రధాన లక్షణము. 7వ తరగతి విద్యార్థి తను స్వయంగా లెక్కలు చేయలేకపోతున్నాడు, కానీ ఉపాధ్యాయుడు కొద్దిగా క్లూ ఇవ్వగానే ఆ లెక్కను పూర్తి చేయగలిగాడు. వైట్ గ్యాస్కీ ప్రకారం ఈ మధ్యస్థ ప్రాంతాన్ని ఏమంటారు? ఆత్మశ్రయ భావన, సామీప్య వికాస మండలము, స్కీమాట, సమతుల్యత. ఆన్సరు సామీప్య వికాస మండలము. ఒకరు సాయం లేకుండా చేసేదానికి, ఇతరుల సాయంతో చేయగలిగేదానికి మధ్య గల తేడాను జోన్ ఆఫ్ ప్రోక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఒక కౌమార దశ విద్యార్థి సమాజంలో తన ఉనికిని చాటుకోవడానికి నేనెవరు, నా లక్ష్యం ఏమిటి అని అన్వేషిస్తాడు. ఇక్కడ ఎదురయ్యే సంక్షోభం ఏది? శ్రమశీలత వర్సెస్ న్యూనత, పాత్ర గుర్తింపు వర్సెస్ సందిగ్ధత, ఆత్మీయత వర్సెస్ ఏకాంతం, చొరవ వర్సెస్ తప్పు చేసిన భావన. ఆన్సరు పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత. కౌమార దశలో విద్యార్థులు తమ సొంత గుర్తింపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఒక ఉపాధ్యాయురాలు క్లాసులో శృతి అనే అమ్మాయిని నువ్వు చాలా బాగా పాడతావు, కానీ ఇతరుల భావాలను అస్సలు అర్థం చేసుకోలేవు అని చెప్పింది. గార్డినర్ ప్రకారం శృతిలో లోపించిన ప్రజ్ఞ ఏది? అంతః వ్యక్తిగత ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, శారీరక చలన ప్రజ్ఞ. ఆన్సరు వ్యక్తంతర ప్రజ్ఞ. ఇతరుల మనోభావాలు, ఉద్దేశాలు అర్థం చేసుకునే సామర్థ్యం వ్యక్తంతర ప్రజ్ఞ అంటారు. రాజేష్ అనే 10 సంవత్సరాల బాలుడి మానసిక వయస్సు 12 సంవత్సరాలు.
స్టెర్న్ సూత్రం ప్రకారం రాజేష్ యొక్క ఐక్యూ ఎంత? 100, 120, 80, 3.3, 110. ఆన్సర్ 120. ఐక్యూ అంటే MA/CA ఇంటూ 100 అంటే మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 120 అవుతున్నప్పుడు. 10వ తరగతి చదువుతున్న సురేష్ ఐక్యూ 145గా తేలింది. వర్గీకరణ ప్రకారం సురేష్ ఏ వర్గానికి చెందుతాడు? సాధారణ ప్రతిభావంతుడు, మందబుద్ధి, అత్యున్నత ప్రజ్ఞావంతుడు. ఆన్సర్ ప్రతిభావంతుడు. టెర్మన్ వర్గీకరణ ప్రకారం 140 లేదా అంతకంటే ఎక్కువ ఐక్యూ ఉన్న వారిని ప్రతిభావంతుడు అంటారు. సంగీత అనే టీచర్ క్లాసులో పిల్లలకు పరీక్ష పెట్టకుండా వారు రోజువారీ చేసే పనులు, ప్రాజెక్టులు, ప్రవర్తనను నిరంతరం పరిశీలిస్తూ అసెస్ చేస్తోంది. ఇది ఏ రకమైన మూల్యాంకనము? సంకలన మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, బెంచ్ మార్క్ మూల్యాంకనం. ఆన్సర్ రూపణ మూల్యాంకనం. బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిరంతరం చేసే మూల్యాంకనాన్ని రూపణ ఫార్మేటివ్ మూల్యాంకనం అంటారు. ఒకే పోలికలు ఉన్న కవల పిల్లలను వేరువేరు వాతావరణంలో పెంచినప్పుడు వారి మేధస్సు మరియు ప్రవర్తనలో స్వల్ప మార్పులు వచ్చాయి. ఈ ప్రయోగం దేని ప్రాధాన్యతను నిరూపిస్తుంది? కేవలం అనువంశికత, పరిపక్వత మాత్రమే. అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య. కేవలం పరిసరాలు. ఆన్సరు అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య. వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల ఉమ్మడి లబ్ధం. క్లాస్ రూమ్ లో వెనుకబడి ఉన్న ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు పిలిచి మాట్లాడినప్పుడు ఆ విద్యార్థి ఇంట్లో తల్లిదండ్రులు రోజూ గొడవ పడుతున్నారని, అందుకే చదవలేకపోతున్నానని చెప్పాడు. ఇది చామ్స్కీ ప్రకారం ఏ వికాసాన్ని దెబ్బతీస్తుంది? భాషా వికాసం, శారీరక వికాసం, సాంఘిక మరియు ఉద్వేగ వికాసం, చలన వికాసం. ఆన్సరు సాంఘిక మరియు ఉద్వేగ వికాసం. గృహ వాతావరణం ప్రశాంతంగా లేకపోతే శిశువు యొక్క మానసిక ప్రశాంతత, ఉద్వేగ వికాసము దెబ్బతింటుంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించడానికి ఒక సమస్యను ఇచ్చి భిన్నమైన కోణాలలో ఆలోచించమన్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రోత్సహిస్తున్న ఆలోచన ఏది? సమైక్య ఆలోచన, వైవిధ్య విభిన్న ఆలోచన, తార్కిక ఆలోచన, రూఢి ఉద్వేగ ఆలోచన. ఆన్సరు వైవిధ్య విభిన్న ఆలోచన. సృజనాత్మకత అనేది విభిన్న ఆలోచనతో ముడిపడి ఉంటుంది. ఒకే సమస్యకు అనేక పరిష్కారాలు వెతకడం దీని లక్షణం. ఒక శిశువు పుట్టినప్పుడు కేవలం ఏడవటం మాత్రమే తెలుసు. 6 నెలలు కిలకలా నవ్వడం, 12 నెలలకు కోపం ప్రదర్శించడం చేస్తున్నాడు. బ్రిడ్జిస్ ప్రకారం ఇది ఏ వికాసం? సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, సంజ్ఞాత్మక వికాసం. ఆన్సర్ ఉద్వేగ వికాసం. బ్రిడ్జిస్ ప్రకారం శిశువు వయసు పెరిగే కొద్దీ సాధారణ ఉత్తేజం నుండి నిర్దిష్ట ఉద్వేగాలు కోపం, సంతోషం, భయం విడిపోతాయి. చదవటం, రాయటం బాగా వచ్చినా 9 ఏళ్ల పవన్ ఇతరులతో కలవడానికి ఇష్టపడడు. ఆటల్లో గ్రూప్ నియమాలను పాటించడు. పవన్లో లోపించిన వికాసం ఏది? మానసిక వికాసం, శారీరక వికాసం, సాంఘిక వికాసం, భాషా వికాసం. ఆన్సరు సాంఘిక వికాసం. సమాజంలో లేదా తోటి వారితో కలిసిమెలిసి జీవించడం, సమూహ నియమాలను పాటించడం సాంఘిక వికాస పరిపక్వతను సూచిస్తుంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క శారీరక లోపాన్ని చూస్తూ క్లాసులో కామెంట్ చేశాడు. దీనివల్ల ఆ విద్యార్థిలో అభద్రతా భావం ఏర్పడింది. అడ్లర్ ప్రకారం ఆ విద్యార్థి ఏ భావనకు లోనవుతాడు? ఆత్మన్యూనతాభావం, శ్రేష్టతాభావం, తదాత్మీకరణం, స్వయం వాస్తవీకరణం. ఆన్సరు ఆత్మన్యూనతాభావం. శారీరక లేదా మానసిక లోపాల వల్ల ఇతరుల కంటే తాను తక్కువ అనే భావన కలగడాన్ని అడ్లర్ ఆత్మన్యూనతాభావం అన్నాడు. ప్రణీత్ అనే 4 ఏళ్ల బాలుడు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని లోపల ఇంకొక బాబు ఉన్నాడని అనుకొని నవ్వుతున్నాడు. సల్మాన్ ప్రకారం ప్రణీత్ ఏ సామాజిక దృక్పథ దశలో ఉన్నాడు? సామాజిక సమాచార దృక్పథం, ఆత్మ కేంద్రీకృత దృక్పథం, పరస్పర దృక్పథం, సామాజిక వ్యవస్థ దృక్పథం. ఆన్సరు ఆత్మ కేంద్రీకృత దృక్పథం. చిన్నపిల్లలు కేవలం తమ కోణం నుండే లోకాన్ని చూస్తారు. ఇతరుల కోణాన్ని లేదా వాస్తవాన్ని గ్రహించలేరు. వికాసానికి సంబంధించి క్రింది వాటిలో సరైన అన్వయ వాక్యం ఏది? వికాసం ఒక వయసు రాగానే ఆగిపోతుంది. వికాసం అనేది కేవలం గుణాత్మక మార్పులు మాత్రమే సూచిస్తుంది. వికాసం అనేది పెరుగుదల, పరిపక్వత మరియు అభ్యసనాల పరస్పర చర్య ఫలితం. వికాసాన్ని ఖచ్చితంగా భౌతిక ప్రమాణాలతో కొలవవచ్చు. సరి అయినది అన్నాడు. ఆన్సర్ సి. ఎందుకంటే వికాసం అనేది పెరుగుదల, పరిపక్వత మరియు అభ్యసనాల పరస్పర చర్య యొక్క ఫలితం. వికాసం అనేది నిరంతర ప్రక్రియ. ఇది పరిమాణాత్మక, గుణాత్మక మార్పుల కలయిక. ఒక విద్యార్థి మ్యాథ్స్ క్లాస్లో టీచర్ కొట్టడంతో భయపడ్డాడు. ఆ తర్వాత నుండి అతను మ్యాథ్స్ టీచర్ను చూసినా, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చూసినా భయపడటం ప్రారంభించాడు. ఇక్కడ టెక్స్ట్ బుక్ అనేది పావ్లోవ్ ప్రకారం ఏ ఉద్దీపన? నిబంధిత ఉద్దీపన, నిబంధన రహిత ఉద్దీపన,
నిబంధన రహిత ప్రతిస్పందన, సహజ ఉద్దీపన. ఆన్సరు నిబంధిత ఉద్దీపన. మొదట తటస్థంగా ఉన్న వస్తువు పుస్తకం అసహజ ఉద్దీపనతో అనుబంధం ఏర్పడి భయాన్ని కలిగిస్తే అది నిబంధిత ఉద్దీపన అవుతుంది. ఒక బాలుడు మొదట కుక్కను చూసి భయపడ్డాడు. ఆ తర్వాత పిల్లిని, మేకను చూసినా అలాగే భయపడ్డాడు. ఇక్కడ జరిగిన ప్రక్రియ ఏది? ఉద్దీపన విచక్షణ, ఉద్దీపన సాదృశ్యీకరణ లేదా సాధారణీకరణ, వివరణ, అయత సిద్ధి ప్రాప్తి. ఆన్సరు ఉద్దీపన సాదృశ్యీకరణ లేదా సాధారణీకరణ. ఒక ఉద్దీపనకు నేర్చుకున్న ప్రతిస్పందనను దానికి సమాన పోలికలు ఉన్న ఇతర ఉద్దీపనలకు కూడా వర్తింపజేయటాన్ని సాధారణీకరణం అంటారు. టైపింగ్ నేర్చుకున్న ఒక విద్యార్థి ప్రారంభంలో రోజు రోజుకు ఎక్కువ పదాలు టైప్ చేయగలిగాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసినా అతని స్పీడ్లో ఎలాంటి మార్పు రాలేదు. ఈ దశను గ్రాఫ్లో ఏమంటారు? ప్రారంభ పురోగతి, అభ్యసన పీఠభూమి, ముగింపు పురోగతి, శూన్య వేగీకరణ. ఆన్సర్ అభ్యసన పీఠభూమి. అభ్యసన ప్రక్రియలో పురోగతి తాత్కాలికంగా స్తంభించిపోయే దశను పీఠభూమి దశ అంటారు. అలసట, ఆసక్తి లేకపోవడం దీనికి కారణాలు. ఒక బాలిక ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే ల్యాప్టాప్ కొనిస్తామని తండ్రి చెప్పాడు. ఆ బాలిక రాత్రింబవళ్ళు కష్టపడి చదివింది. ఇక్కడ బాలికను నడిపించిన ప్రేరణ ఏది? అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, సాధనా ప్రేరణ, శారీరక ప్రేరణ. ఆన్సర్ బాహ్య ప్రేరణ. బహుమతులు, ప్రశంసలు, మార్కుల వంటి బాహ్య ప్రయోజనాల కోసం పనిచేస్తే దాన్ని బాహ్య ప్రేరణ అంటారు. హరీష్ అనే ఒక మెకానిక్ ఒక కారు ఇంజిన్ సమస్య ఎంత ప్రయత్నించినా సరిచేయలేకపోయాడు. విసిగిపోయి కూర్చున్న అతనికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చి సమస్యను 1 నిమిషంలో పరిష్కరించాడు. ఇది ఏ అభ్యసన సిద్ధాంతం? యత్నదోష అభ్యసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, నిబంధన సిద్ధాంతం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా స్ఫురిస్తుంది. ఒక ఉపాధ్యాయుడు క్లాసులో విద్యార్థులకు క్లిష్టమైన గణిత సూత్రాన్ని నేర్పడానికి ముందు దానికి సంబంధించిన చిన్న చిన్న ఉదాహరణలు బోర్డుపై రాసి వారిలో సవాలును పెంచాడు. తారన్ డైక్ ప్రకారం ఇది ఏ అభ్యసన నియమం? ఫలిత నియమము, సిద్ధతా నియమము, అభ్యాస నియమము, బహువిధ ప్రతిస్పందన నియమం. ఆన్సరు సిద్ధతా నియమం. అంటే విద్యార్థి నేర్చుకోవడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది. నవీన్ టెట్ పరీక్ష కోసం సైకాలజీ బాగా చదివాడు. ఆ తర్వాత వెంటనే డిఎస్సికి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చదవటం ప్రారంభించాడు. దీనివల్ల మొదట చదివిన సైకాలజీ విషయాలు కొద్దిగా మర్చిపోయాడు. ఇక్కడ జరిగిన విస్మృతి రకం పురోగమన, తిరోరోధం, అణచివేత, ఆకృతి శిథిలత. ఆన్సరు తిరోగమనం. కొత్తగా నేర్చుకున్న విషయాలు పాత విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగిస్తే దానిని తిరోగమన అవరోధం అంటారు. బంధూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం ప్రకారం ఒక చిన్న టీవీలో హీరో స్టైల్ గా ఫైట్ చేయటం చూసి స్కూల్లో తోటి పిల్లలపై అలాగే ఫైటింగ్ స్టెప్స్ వేస్తున్నాడు. ఇక్కడ జరిగిన ప్రక్రియ ఏది? అనుకరణ మరియు నమూనా, నిబంధన, అంతర్దృష్టి, పునర్బలనం. ఆన్సరు అనుకరణ మరియు నమూనా. ఇతరుల ప్రవర్తనను చూసి గమనించి నేర్చుకోవడాన్ని సాంఘిక అభ్యసనము లేదా అనుకరణము అని అంటారు. కిరణ్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లో టీచర్ అడిగిన ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పాడు. టీచర్ అందరి ముందు గద్దించడంతో ఆ తర్వాత కిరణ్ క్లాసులో సమాధానం చెప్పడం పూర్తిగా మానేశాడు. స్కిన్నర్ ప్రకారం ఇది దేనిని సూచిస్తుంది? ధనాత్మక పునర్బలనం, శిక్ష, విరమణ, రుణాత్మక పునర్బలనం. ఆన్సరు శిక్ష. ఒక అవాంఛనీయ ప్రవర్తన లేదా అభ్యసన ప్రతిస్పందనను తగ్గించడానికి లేదా ఆపడానికి ఇచ్చే ఉద్దీపనని శిక్ష అంటారు. ఒక విద్యార్థి మ్యాథ్స్ లో వడ్డీ లెక్కలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతను మార్కెట్కు వెళ్ళినప్పుడు వ్యాపార లావాదేవీల్లో ఆ నాలెడ్జ్ను ఉపయోగించి లాభ నష్టాలను లెక్కించాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? శూన్య బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, అనుకూల బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆన్సర్ అనుకూల బదలాయింపు. ఒక రంగంలో నేర్చుకున్న జ్ఞానం వేరొక సందర్భంలో ఉపయోగపడితే అది అనుకూల బదలాయింపు. స్మృతి ప్రక్రియలో సరైన క్రమాన్ని గుర్తించండి. పునఃస్మరణ, ధారణ, అభ్యసనం, గుర్తింపు. అభ్యసనం, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు. ధారణ, అభ్యసన, గుర్తింపు, పునఃస్మరణ. గుర్తింపు, పునఃస్మరణ, ధారణ, అభ్యసనం. ఆన్సర్ అభ్యసనము, ధారణ, పునఃస్మరణము, గుర్తింపు. స్మృతి యొక్క సరైన క్రమం మొదట నేర్చుకోవటం, తర్వాత దాచుకోవటం, దాన్ని గుర్తు తెచ్చుకోవటం, ఆ తర్వాత గుర్తించటం. కారు నడపటం నేర్చుకున్న ఒక వ్యక్తి కుడి చేతి డ్రైవింగ్ ఉన్న దేశం నుండి ఎడమ చేతి డ్రైవింగ్ సీటు ఉన్న దేశానికి వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ జరిగిన బదలాయింపు ఏది? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ఏకపార్శ్వ బదలాయింపు. ఆన్సరు ప్రతికూల బదలాయింపు. పాత అలవాటు లేదా అభ్యసనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తలకు దెబ్బ తగలటం వల్ల తన పేరు, ఊరు, గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఈ రకమైన విస్మృతిని ఏమంటారు?
అణచివేయడం, స్మృతి నాశనం లేదా ఆమ్నీషియా, తిరోగమన అవరోధం, శూన్య స్మృతి. ఆన్సర్ స్మృతి నాశనం లేదా ఆమ్నీషియా. శారీరక గాయాలు లేదా మానసిక శోకం వల్ల గత స్మృతులు పూర్తిగా కోల్పోవడాన్ని ఆమ్నీషియా అంటారు. మెస్లో అవసరాల అనుక్రమీకరణ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి సమాజంలో గౌరవం, కీర్తి, హోదా కోసం ఆరాటపడుతున్నాడు. అతను ఏ స్థాయి అవసరంలో ఉన్నాడు? రక్షణ అవసరాలు, ఆత్మగౌరవ అవసరాలు, శారీరక అవసరాలు, ఆత్మ సాఫల్యత అవసరాలు. ఆన్సర్ ఆత్మగౌరవ అవసరాలు. సమాజంలో గుర్తింపు, గౌరవం, హోదా పొందటం మెస్లో సిద్ధాంతంలో 4వ స్థాయి అయిన ఆత్మగౌరవ అవసరాలు. విద్యార్థి తాను చదివిన విషయాలు గుర్తు తెచ్చుకోవడానికి విబ్జిఆర్ లాంటి సంక్షిప్త పదాలను వాడుతున్నాడు. వీటిని సైకాలజీలో ఏమంటారు? నిమోనిక్స్, ఇంద్రియ స్మృతి, ఫ్లాష్ బల్బ్ స్మృతి, స్కీమాటిక్స్. ఆన్సర్ నిమోనిక్స్. స్మృతి పెంపొందించుకోవడానికి వాడే కృత్రిమ గుర్తులను, సంక్షిప్త సంకేతాలను నిమోనిక్స్ అంటారు. కింది వారిలో ప్రగతిశీల విద్య మరియు లెర్నింగ్ బై డూయింగ్ భావనను బలంగా సమర్థించిన వారు ఎవరు? జాన్ డ్యూయి, స్కిన్నర్, రూసో, ప్రోబెల్. ఆన్సర్ జాన్ డ్యూయి. జాన్ డ్యూయి ప్రగతిశీల విద్యా విధానాన్ని, ప్రాజెక్టు పద్ధతిని మరియు అనుభవపూర్వక అభ్యసనాన్ని ప్రవేశపెట్టారు. ఒక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో తానే సర్వాధికారిగా ఉంటూ విద్యార్థులకు ఎలాంటి స్వేచ్ఛ ఇవ్వకుండా తాను చెప్పింది మాత్రమే వినాలని శాసిస్తున్నాడు. ఇది ఏ రకమైన నాయకత్వ శైలి? ప్రజాస్వామ్య, నిర్దేశిత లేదా నిరంకుశ, అనుమతించే, సహకారాత్మక. ఆన్సర్ నిర్దేశిత లేదా నిరంకుశ నాయకత్వం. కేవలం ఉపాధ్యాయుడు కేంద్రంగా సాగుతూ విద్యార్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయించే శైలిని నిరంకుశ నాయకత్వం అంటారు. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల 1 నుండి 5 తరగతుల్లో ఒక విద్యా సంవత్సరంలో కనీసం ఎన్ని పని దినాలు ఉండాలి? 220, 200, 180, 240. ఆన్సర్ 200 రోజులు. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయి 200 పని దినాలు, 800 గంటలు. ప్రాథమిక ఉన్నత స్థాయికి 220 పని దినాలు, 1000 గంటలు ఉండాలి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 యొక్క ప్రధాన మార్గదర్శక సూత్రం కానిది ఏది? జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితంలో అనుసంధానించడం, అభ్యసనం కంఠస్థం చేసే పద్ధతి నుండి దూరం చేయడం, పరీక్షలు మరింత సరళంగా మార్చడం, పుస్తక కేంద్రిత విద్యా విధానాన్ని బలోపేతం చేయడం. కానిది అన్నాడు. ఆన్సర్ పుస్తక కేంద్రిత విద్యా విధానాన్ని బలోపేతం చేయడం అనేది కాదు. ఎన్సిఎఫ్ 2005 శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని సమర్థిస్తుంది కానీ పుస్తక కేంద్రీకృత విద్యా విధానాన్ని కాదు. ఒక తరగతి గదిలో సాధారణ పిల్లలతో పాటు అంధత్వం, మూగ వంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను కూడా ఒకే చోట కూర్చోబెట్టి విద్యా బోధన చేస్తున్నారు. ఈ విద్యా విధానాన్ని ఏమంటారు? ప్రత్యేక విద్యా విధానం, సమగ్ర విద్యా విధానం, సమ్మిళిత విద్యా విధానం, ప్రత్యామ్నాయ విద్యా విధానం. ఆన్సర్ సమ్మిళిత విద్యా విధానం. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఎలాంటి వివక్ష లేకుండా సాధారణ పిల్లలతో పాటు వైకల్యం ఉన్న పిల్లలందరినీ ఒకే పాఠశాలలో సమాన విద్యావకాశాలు కల్పించడమే సమ్మిళిత విద్య. గైడెన్స్ మరియు కౌన్సిలింగ్లలో కౌన్సిలర్ సమస్య ఉన్న వ్యక్తికి ఎటువంటి సలహాలు నేరుగా ఇవ్వకుండా అతని సమస్యను అతనే విశ్లేషించుకునేలా సహాయం చేశాడు. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇది ఏ కౌన్సిలింగ్ రకం? గైడెన్స్ మరియు కౌన్సిలింగ్లో కౌన్సిలర్ సమస్య ఉన్న వ్యక్తికి ఎటువంటి సలహాలు నేరుగా ఇవ్వకుండా అతని సమస్యను అతనే విశ్లేషించుకునేలా సహాయం చేశాడు. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇది ఏ కౌన్సిలింగ్ రకము? నిర్దేశిత మంత్రణం, అనిర్దేశిత మంత్రణం, శ్రేష్ఠ మంత్రణం, సమూహ మంత్రణం. ఆన్సర్ అనిర్దేశిత మంత్రణం. క్లయింటు లేదా విద్యార్థి కేంద్రంగా సాగుతూ వారి అంతర్గత శక్తులను వారే గుర్తించేలా చేసే పద్ధతిని అనిర్దేశిత మంత్రణం అంటారు. రమ్య అనే 3వ తరగతి అమ్మాయి పుస్తకంలో అక్షరాలను తారుమారుగా చదువుతుంది. ఉదాహరణకు బిని డిగా, డబ్ల్యూఏస్ని ఎస్ఏడబ్ల్యూగా. రమ్య ఏ అభ్యసన వైకల్యంతో బాధపడుతుంది? డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్ఫేసియా. అసలు ఈ బిట్టు లేకుండా టెట్టు పేపర్ అనేదే ఉండదు ఈ టాపిక్ మీద బిట్టు లేకుండా. ఆన్సర్ డిస్లెక్సియా. పఠన దోషాలు లేదా చదవటంలో వచ్చే సమస్యలను డిస్లెక్సియా అంటారు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్ర అనే పదం దేనిని సూచిస్తుంది? కేవలం విద్యా విధానాలు, కేవలం సహవిద్యా విషయాలు, విద్య మరియు సహవిద్యా విషయాలు, కేవలం వార్షిక పరీక్షలు. ఆన్సర్ విద్య మరియు సహవిద్యా విషయాలు. విద్యార్థి యొక్క జ్ఞానాత్మక, భావావేశ, చలన రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి మూల్యాంకనం చేయడాన్ని సమగ్ర అంటారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థులకు సూర్యగ్రహణం ఏర్పడే విధానం కేవలం బోర్డు మీద బొమ్మ గీసి చెప్పకుండా కంప్యూటర్ ద్వారా సిమ్యులేషన్
సాఫ్ట్వేర్ ఉపయోగించి త్రిమితీయ రూపంలో చూపించారు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఐసిటిని ఏ విధంగా ఉపయోగించారు? సమాచార ప్రసార సాధనంగా, అభ్యసన అనుభవాలు సుసంపన్నం చేసే అమూర్త సాధనంగా, సాంప్రదాయ బోధనకు ప్రత్యామ్నాయంగా, కేవలం విద్యార్థులకు వినోదం కోసం. ఆన్సర్ అభ్యసన అనుభవాలను సుసంపన్నం చేసే అమూర్త సాధనంగా. గ్రహణాలు, అంతరిక్షం వంటి క్లిష్టమైన అమూర్త భావనలను నేరుగా చూపించలేనప్పుడు ఐసిటి సిమ్యులేషన్స్ ద్వారా విద్యార్థులకు నిజమైన అనుభూతి కలిగించే అభ్యసనాన్ని సులభతరం చేయవచ్చు. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్కూల్ వార్షికోత్సవ వేడుకల ప్లానింగ్ కోసం ఉపాధ్యాయులు, విద్యార్థి ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందరి అభిప్రాయాలను సేకరించి మెజారిటీ నిర్ణయం ప్రకారం బాధ్యతలను పంచారు. ఆయన అనుసరించిన నాయకత్వ శైలి ఏది? నిర్దేశిత, నిరంకుశ నాయకత్వం, సహభాగ్య స్వామ్య లేదా ప్రజాస్వామ్య నాయకత్వం, లైసెజ్ ఫేర్ నాయకత్వం, కేంద్రీకృత నాయకత్వం. ఆన్సర్ సహభాగ్య లేదా ప్రజాస్వామ్య నాయకత్వం. నిర్ణయాధికారంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ అందరి అభిప్రాయాలను, విలువలను ఇచ్చే నాయకత్వాన్ని ప్రజాస్వామ్య లేదా సహభాగ నాయకత్వం అంటారు. పాఠశాల నిర్వహణ ఇది ఉత్తమమైనది. 8వ తరగతి చదువుతున్న శృతి ఒక గణిత సమస్య సాధించేటప్పుడు మధ్యలో ఒక స్టెప్ దగ్గర ఆగిపోయింది. పక్కనే ఉన్న ఉపాధ్యాయుడు పూర్తిగా లెక్క చేయకుండా కేవలం ఆ స్టెప్ కు సంబంధించిన చిన్న సూత్రాన్ని గుర్తు చేశాడు. దాంతో శృతి లెక్కను పూర్తి చేయగలిగింది. ఇక్కడ ఆ ఉపాధ్యాయుడు అందించిన సహాయాన్ని వైట్ గాస్కీ పరిభాషలో ఏమంటారు? స్కాఫోల్డింగ్, జెడ్పీడి, స్వీయ నిరంత్రణ, అంతర్గతీకరణ. ఆన్సర్ స్కాఫోల్డింగ్, సమర్థన లేదా మద్దతు. ఒక విద్యార్థి సొంతగా ఒక పని పూర్తి చేయలేనప్పుడు పెద్దలు లేదా ఉపాధ్యాయులు తాత్కాలికంగా అందించే క్లూస్, హింట్స్ లేదా సహాయాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. 4వ తరగతి చదువుతున్న వినయ్ తరగతి గదిలో బోర్డు మీద ఉన్న పదాలను నోట్బుక్ లో రాసుకునేటప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అక్షరాల మధ్య సమాన దూరం ఉంచలేడు. గీత దాటి పైకి కిందకి రాస్తాడు. పెన్సిల్ సరిగా పట్టుకోలేడు. వినయ్ ఎదుర్కొంటున్న సమస్య ఏది? డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, అసేఫియా. ఆన్సర్ డిస్గ్రాఫియా. రాయడంలో లోపాలు, అక్షరాల అమరిక సరిగా లేకపోవడం, చేతిరాత స్పష్టంగా లేకపోవడం వంటి మోటార్ స్కిల్స్ లోపాలను డిస్గ్రాఫియా, రాత వైకల్యం అంటారు. సైన్స్ టీచర్ క్లాసులోకి రాగానే ఆకులు పచ్చగా ఎందుకుంటాయి అని నేరుగా చెప్పకుండా పిల్లల చేత స్కూల్ గార్డెన్లో రకరకాల ఆకులు సేకరింపజేశారు. వాటిని పరిశీలింపజేసి చిన్న ప్రయోగం ద్వారా క్లోరోఫిల్ గురించి పిల్లలే స్వయంగా తెలుసుకునేలా చేశారు. ఇది బ్రూనర్ ప్రకారం ఏ రకమైన అభ్యసనం? ఉద్భాసన అభ్యసనం, అన్వేషణాత్మక అభ్యసనం, యాంత్రిక అభ్యసనం, నిబంధన అభ్యసనం. ఆన్సర్ అన్వేషణాత్మక అభ్యసనం. ఉపాధ్యాయుడు సిద్ధంగా ఉన్న సమాచారాన్ని ఇవ్వకుండా విద్యార్థులే ప్రశ్నలు వేస్తూ, అన్వేషిస్తూ సూత్రాలు లేదా భావనలు స్వయంగా కనుగొనేలా చేయడాన్ని బ్రూనర్ అన్వేషణాత్మక అభ్యసనం అని అన్నారు. రవి ఒక క్లిష్టమైన పజిల్ ను గంట సేపటి నుంచి బిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ కుదరటం లేదు. విసిగిపోయి కాసేపు పక్కన కూర్చొని ఆలోచిస్తుండగా సడన్ గా అతనికి ఒక ఆలోచన వచ్చి కేవలం 1 నిమిషంలో పజిల్ పూర్తి చేశాడు. ఇక్కడ జరిగిన అభ్యసనం దేనికి సంబంధించింది? యత్నదోష, అంతర్దృష్టి, సాంఘిక అభ్యసన, క్లాసికల్ నిబంధన. ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. సమస్యను మొత్తంగా పరిశీలించినప్పుడు హఠాత్తుగా మెరుపు లాంటి ఆలోచన రావడం ద్వారా సమస్య పరిష్కారం కావడాన్ని కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసనం అంటారు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుడు యొక్క అత్యుత్తమ పాత్ర ఏమిటి? జ్ఞానాన్ని అందించే ఏకైక మూలం, కఠినమైన క్రమశిక్షణ అమలు చేసే అధికారి, అభ్యసన సులభకర్త, సదుపాయకర్త, కేవలం పరీక్షలను నిర్వహించే మూల్యాంకనకర్త. ఆన్సర్ అభ్యసన సులభకర్త, సదుపాయకర్త. ఆధునిక విద్యా విధానం ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడు అనేవాడు పిల్లవాడికి జ్ఞానాన్ని తలలో కుక్కేవాడు కాదు. పిల్లవాడు స్వంతంగా జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి తగిన వాతావరణ సదుపాయాలను కల్పించే ఫెసిలిటేటర్ మాత్రమే. ఇవి సైకాలజీకి సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా బిట్స్ వీడియోస్ కావాలంటే టాపిక్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.